ఖమ్మం గుమ్మంలో మాజీ మంత్రి మంత్రుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. 22A రుణమాఫీపై పొలిటికల్ హీట్ కాకరేపుతోంది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులపై మాజీ మంత్రి పువ్వాడ అజయ్ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఎక్కడైనా 100% రుణమాఫీ జరిగిందా అని తుమ్మలకు సవాల్ విసిరిన పువ్వాడ, సీతారామ ప్రాజెక్టుకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. అయ్యా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ శాఖ ద్వారా జరిగిన వ్యవసాయ శాఖ ద్వారా జరిగిన రుణమాఫీ 100% జరిగిందని చెప్పి నువ్వు కట్టుబడి ఉంటావా మాటకని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మళ్ళీ కూడా ప్రతి వేదిక నుంచి ఛాలెంజ్ చేస్తాం, ప్రతి వేదిక నుంచి ప్రతి అవకాశం వచ్చినప్పుడల్లా ఛాలెంజ్ చేస్తాం. ఏ గ్రామానికి పోదాం, ఏ గ్రామానికి పోయి అడుగుదాం, గ్రామం నీదే లేదా మండలం నీదే లేదా జిల్లా నీదే. ముగ్గురు మంత్రులు ఉండి కూడా జిల్లాకు ఒరిగింది ఏమీ లేదంటూ విమర్శలు గుప్పించారు పువ్వాడ. 22A జనాలకు సారీ చెప్పి మంత్రి పొంగులేటి తప్పించుకోలేరన్నారు. భట్టి విక్రమార్క ఇంటింటికి గ్యారంటీ కార్డులు పంచారని, ఆ హామీలు ఏమయ్యాయంటూ సెటైర్లు వేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ను రాజకీయంగా పాతరేస్తామన్నారు. ముగ్గురు మంత్రులు కూర్చొని ఖమ్మం జిల్లాలో కలెక్టర్ను కూర్చోబెట్టుకొని ఒక్క సమావేశం ఈ జిల్లాలో ఈ మంత్రులందరూ కలిసి ఈ ప్రజలకు సంబంధించిన ఈ సమస్య, నీళ్ల సమస్య, దీని మీద ఏం చేద్దాం అనేది తోయలేదు. ఒక మంత్రి ఎటో పోతాడు, ఒక మంత్రి ఇంకోసారి పోతాడు, ఒక మంత్రి పోయి ఆయన దాంట్లో పడతాడు. ఈ పరిపాలన ఇట్లనే సాగితే కాంగ్రెస్ పార్టీని 100 అడుగులు కాదు కదా 1000 అడుగులు గోతి తీసి ప్రజలు తప్పకుండా పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. పువ్వాడ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చిన మంత్రి పొంగులేటి 22A వస్తున్న విమర్శల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి చట్టం ఆషామాషిగా తీసుకురాలేదన్న ఆయన టాటాకు చప్పుళ్లకు భయపడేది లేదంటూ పువ్వాడ బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ప్రజలు ఏమేమి కోరుకుంటున్నారు, ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం. ఆనాటి పెద్దల్లాగా నలుగురు 4 గోడల మధ్య విధి విధానాలు తయారు చేసే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అభిప్రాయాలకి అభిష్టాలకి అనుగుణంగానే ఈ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సర్వేకి జరుగుతున్న రిజల్ట్స్ని ఎలా ఉన్నాయి అనేది క్షుణ్ణంగా ఇప్పుడు పరిశీలించడం, అదే రకంగా స్థానిక ప్రజాప్రతినిధులు చెప్పిన ఆలోచనలకు అనుగుణంగా కూడా వాటిని ఎలా చేయాలి అనేది కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 2023కు ముందు పువ్వాడ, తుమ్మల, పొంగులేటి ముగ్గురు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. అప్పుడు పువ్వాడ అజయ్ మంత్రిగా ఉంటే ఇప్పుడు తుమ్మల, పొంగులేటి మంత్రులుగా ఉన్నారు. మంత్రులు వర్సెస్ మాజీ మంత్రి మధ్య ఈ రాజకీయ పోరాటం పొలిటికల్ సెగలు పుట్టిస్తోంది.